మీకు ఒక చిన్న కథ చెప్పాలి. అది 14వ శతాబ్దం. తుంగభద్ర నదీ తీరాన ఒక అందమైన నగరం. మార్కెట్లో కూరగాయలు అమ్మినట్టు డైమండ్స్ని కిలో లెక్క అమ్మేవారు ఇక్కడ. అవునులే, ప్రపంచంలోనే రిచెస్ట్ సిటీస్లో ఒకటి అని ఊరికే అనరు కదా. ప్రేమతో మొదలై భక్తి వీర పరాక్రమాలతో విరాజిల్లి శతాబ్దాల పాటు అపజయం ఎరుగని విజయనగర సామ్రాజ్యపు రాజధాని ఈ హంపి. నమస్కారం. ఫ్రమ్ హంపి. హంపి గురించి ఎవరు చెప్పినా వాటి ప్యాలెసెస్ గురించి, టెంపుల్స్ గురించి, అన్నిటి గురించి చెప్తారు. కానీ ఎందుకో హంపి ఒక ట్రూ ఎసెన్స్ ఎవరు కన్వే చేయలేకపోయారు. పంపా కెఫేకి వెళ్తున్నాం, బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి రిలాక్స్. అంటే టైం 12 అవుతుంది కదా వంశీ. 12 ఎక్కడ అయింది? 11కి బ్రేక్ఫాస్ట్ ఎందుకు? ఆకలి అవుతుంది. ఇక్కడ స్క్రిప్చర్స్ ప్రకారం మహాశివుడు ఇక్కడ తపస్సు చేస్తున్నప్పుడు పంపాదేవి కూడా, అంటే పార్వతీదేవి ఒక అంశం, ఆమె దిగి వచ్చి ఇక్కడే ఎక్కడో ఒక ప్లేస్లో ఆమె తపస్సు మొదలుపెట్టారు. ఆమె తపస్సుకి, ఆమె ప్రేమకి, ఆమె భక్తికి మెచ్చి మహాశివుడే దిగి వచ్చి ఆ పక్కనే ఉన్న హేమకుంట హిల్ మీద వాళ్ళ వివాహం జరిగింది. సో ఇక్కడ వాళ్ళ వివాహం జరిగినప్పుడు దేవతలంతా బంగారాన్ని వర్షంలా కురిపించారంట. అందుకే దీన్ని హేమకూట హిల్ అంటారు. హంపి ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ రిచెస్ట్ ప్లేస్ ఒకప్పుడు. ఆదిత్య 369 మూవీ మీరు చూసుంటే అందులో మన బాలయ్య బాబు టైం ట్రావెల్ చేసి కృష్ణదేవరాయలు టైంకి వెళ్తారు. నువ్వు ఏ కాలంలోకి కావాలంటే ఆ కాలంలోకి ప్రయాణం చేయగలవు. అక్కడ వెళ్ళాక ఆయన మార్కెట్స్లో వెళ్ళినప్పుడు మార్కెట్స్లో డైమండ్స్ని కుప్పలుగా పోసి అమ్మేవాళ్ళు. అండ్ అదే ఆ సిటీయే హంపి. నిన్న మనం స్పిరిచువల్ సైడ్ ఆఫ్ ద హంపి చూసాం, అదే టెంపుల్స్, ఇంకా అక్కడ ఉన్న చరిత్ర, ఇదంతా నిన్న చూసాం. ఈరోజు ద రాయల్ సైడ్ ఆఫ్ ద హంపి చూసాను వెళ్తున్నాం. ఊహించుకొని ఒకసారి ఇక్కడ అందరు బట్టలు నించొని ప్రజలందరూ అక్కడ ఉండి రాజా పైన లైక్ ఊహించుకో. ఎలా అనిపిస్తుంది రైలుకి? ఏమో నేను ఆలోచిస్తున్నాను. సో దసరా అప్పుడు నవమి రోజు జరిగే సెలబ్రేషన్స్ అన్ని ఇంకా అక్కడ నుంచి చూస్తూ ఉంటే ఈవెంట్స్ ఇక్కడ జరుగుతూ ఉండేవి. సో దాన్ని మొత్తం డెస్ట్రాయ్ చేసేసారు. ఓన్లీ ఇప్పుడు కొంచెం బేస్ మాత్రమే ఉంది. రాజులు ఏమైనా సీక్రెట్స్ మాట్లాడుకోవాలంటే అలాంటి అండర్ గ్రౌండ్ సీక్రెట్ ఛాంబర్స్కి వెళ్ళి డిస్కస్ చేసేవాళ్ళంట.
ఇదే ఆ హిడెన్ స్పేస్. యా, నౌ ఇట్స్ నో లాంగర్ అన్ అండర్ గ్రౌండ్ సీక్రెట్. రూఫ్ కూడా లేదు, యుద్ధంలో మొత్తం నాశనం అయిపోయింది అనుకుంటా. Existing architecture, the way they constructed this. అన్ని రాళ్ళతోనే కట్టారు. అంటే ఆ టైంలో సిమెంట్ అవైలబుల్ లేదు. అవి కూడా కట్టలేదు, జస్ట్ ఒక రాయి మీద ఒక రాయి వేసారు అంతే. దీన్ని తిప్పితే ఏయ్, ఉండదని నమ్మకం అంట. ఇది ఎవడైనా తిప్పగలడు. నిజమేనా ఊరికే తెచ్చావా? ఏదో అదొక ఏదో సోది చెప్తున్నాడు. ఏదో చెప్పు. ఇది వర్షాకాలంలో మొత్తం మునిగిపోయి ఉంటుంది అంట. గ్రీన్ కలర్ కాదు, ఏదో మూవీ ఉంటది కదా, పాకిస్తాన్ వెళ్తారు, సాహసం. సో ఇది హజారా రామ టెంపుల్. సో త్రేతాయుగంలో రామాయణం జరిగింది కదా, సో రాముడు ఇక్కడే హనుమంతుడిని కలిశారు హంపీలో అంటారు. ఆ తర్వాత వాళ్ళ గుర్తుగా ఈ టెంపుల్లో స్టోన్స్ అన్నిటి మీద రామాయణం ప్రతి సీన్ చెక్కి పెట్టారు. లెట్స్ గో. Your experience. I love it. It's too much. I didn't get enough time, and I have like 2 days in Hampi. Then I'm going to Goa for 2 days. Nice, then nice. Back to Bangalore for 2 days. Then up to Delhi. Then up to. Yeah, I'm trying. I'm like, gotta see it because there's not. There's not. Yeah, I got to. It's so far. ఈ స్టోన్ చారియట్ అండ్ ఈ మ్యూజికల్ పిల్లర్సే హంపి వైభవానికి నిజమైన సాక్ష్యాలు. ఎంత ఎత్తుకు ఎగిసిన అలా అయినా చివరికి నేలను చేరాల్సిందేగా. అపజయం ఎరుగని విజయనగర సామ్రాజ్యం కూడా ఒకరోజు ఓడిపోక తప్పలేదు. ఒక సామ్రాజ్యాన్ని, ఒక సమాజాన్ని కొల్లగొట్టాలంటే ఆ సంస్కృతి మూలాలను నాశనం చేయాలనుకున్నారేమో. యుద్ధంలో గెలిచిన సుల్తాన్లు వెళ్తూ వెళ్తూ ఈ అందమైన రాజధానిని, ఇక్కడున్న గుడుల్ని నేల కూల్చేశారు. మనకు జ్ఞాపకాలుగా ఈ స్థితిలాలు మాత్రమే మిగిలాయి. ది సిటీ దట్ వన్స్ గ్లిటర్డ్ లైక్ గోల్డ్ రెడ్యూస్డ్ టు స్టోన్స్ అండ్ సైలెన్స్.